నరసరావుపేటలో ఘనంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నివాళులు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా గురువారం వివిధ చోట్ల గాంధీజీ పటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజకీయ, సామాజిక కార్యకర్తలు, పార్టీ సభ్యులతో కలిసి శాసనసభ్యులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మొదట తన కార్యాలయంలో ఉన్న మహాత్మా గాంధీ పటానికి పూలమాలలు అర్పించి గాంధీజీ ఆదర్శాలను అనుసరించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. గాంధీజీ అహింసా సత్యాగ్రహ సిద్ధాంతాలు ఈరోజు కూడా మన దేశ ప్రగతికి మార్గదర్శకాలుగా ఉన్నాయి. మనమంతా వీటిని జీవితంలో అమలు చేస్తూ సమాజానికి, దేశానికి సేవ చేయాలి అని డాక్టర్ అరవింద్ బాబు పేర్కొన్నారు. తర్వాత స్టేషన్ రోడ్డు మున్సిపల్ ఆఫీసు వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి మరొకసారి పూలమాలలు వేసి గౌరవం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు కూడా భాగస్వాములుగా పాల్గొన్నారు. గాంధీ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో నరసరావుపేటలో ఈ కార్యక్రమాలు గాంధీయ సిద్ధాంతాల ప్రచారానికి దోహదపడ్డాయని స్థానికులు చెప్పుకున్నారు. మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ దసరా పండుగ, మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా జాతిపిత గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా జిల్లా అధికారి డిఆర్ఓ గారు, అదేవిధంగా ఆదివాసీ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి జాతిపిత గాంధీ గారు అంటే ఇవాళ ఎవరు కూడా మర్చిపోలేదు. చిన్న బిడ్డల దగ్గర నుంచి 100 ఏళ్ల వృద్ధుల దాకా కూడా ఇవాళ 156వ జయంతి. ఈ కార్యక్రమంలో గాంధీ గారు ఒక మొండి మనిషి, పూర్తిగా ధైర్యం గల మనిషి. ఆనాడు మరి లండన్ వెళ్ళి భారత్లా చదువుకొని తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఉద్యమాలు చేశారు. రైల్లోంచి నెట్టి కింద పడేసినా కానీ ధైర్యంగా మళ్ళీ సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి, అంత గుండె ధైర్యమైన వ్యక్తి వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ మన సభ్య సమాజంలో ఎవరు కూడా అంత గుండె ధైర్యంతో ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు కానీ, క్రిస్టి చెట్లు రోసయ్య గారు కానీ ఎంతో గుండె ధైర్యం ఉన్న వ్యక్తులు ఆర్యవైశ్య ప్రముఖులు అవ్వడం అనేది చాలా గొప్ప విశేషం, చాలా గర్వించాల్సిన విశేషం. ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను, ఆర్యవైశ్యులకు ఉన్న ధైర్యం ఎవరికి లేదు. అటువంటి గుండె ధైర్యం ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులు ఈ దేవాలయం కట్టాలన్నా, బడి కట్టాలన్నా, గుడి కట్టాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ప్రధానికి ముందుంటారు. కాబట్టి అటువంటి ఆర్యవైశ్య ప్రముఖుల వల్లే ఇవాళ ఈ ప్రపంచం, ఈ హిందూ మతం కానీ వాళ్ళు ఈ విధంగా కాపాడుతున్నారంటే మరి ఆ రోజు జాతిపిత గాంధీ గారు నాటిన బీజాలు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా జాతిపిత గాంధీ గారు చెప్పిన సూత్రాలు, అహింస అనే ఆయుధంతో ఆయన స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అవినీతికి దూరంగా ఉండమని చెప్పాడు, సత్యాన్ని పలకమన్నాడు. అదేవిధంగా మద్యపాన నిషేధం కూడా చేయమని చెప్పారు. మళ్ళీ ఎన్ని చెప్పినా కానీ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా కానీ వేటిని అమలు పరిచే పరిస్థితులు వాళ్ళ ప్రజలు లేరు. అవినీతి పెరిగిపోయింది. అందుకని వాళ్ళు చెప్పారు, గాంధీ పుట్టిన దేశమా ఇది, రాముడు వెళ్ళిన రాజ్యం ఇది, సమతకు మమతకు సంకేతం అని ఆ రోజు పాట శ్రీశ్రీ గారు రాయటం జరిగింది. మరి ఇటువంటి కూడా మనం ఆచరించి, ముఖ్యంగా మన ఆర్యవైశ్య ప్రముఖులు అందరం కూడా, మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా అందరూ కూడా గాంధీ గారి జయంతి జరుపుతూ ఉన్నారు. కాబట్టి మరొకసారి గాంధీ జయంతికి శుభాకాంక్షలు, జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. రెడీ సార్, అందరూ ఒకసారి ఒక్క నిమిషం. జోహార్ మహాత్మా గాంధీకి, జోహార్ మహాత్మా గాంధీజీ, జోహార్ మహాత్మా గాంధీజీ, జోహార్ మహాత్మా గాంధీజీ. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. ఉమ్మడి కుటుంబ ఐక్యత, ఉమ్మడి కుటుంబ ఐక్యత, ఉమ్మడి కుటుంబ ఐక్యత. మనమా శివాయడి సుబ్బు కానీ అమ్మాయేమా जोहार महात्मा गांधी की।
गांधी की जोहार। महात्मा गांधी की जोहार। जोहार महात्मा गांधी जोहार। जोहार महात्मा गांधी जोहार।